నమస్తే. ఈరోజు నేను విశ్లేషించాలనుకున్న అంశము కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు హాజరవుతున్నారు. విచారణ జరుగుతూ ఉన్నది. ఈటెల రాజేందర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రీఇంజనీరింగ్ అవసరం గురించి, అంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు రీఇంజనీరింగ్ ఎందుకు చేయాలి, ఆ ఒక్క ప్రాజెక్టే కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వము తెలంగాణ అవసరాల కోసము రీఇంజనీరింగ్ చేయాలనుకున్న మరొక 3 ప్రాజెక్టులు కూడా, వరద కాలువ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, ఈ అంశం పైన ఒక సబ్ కమిటీని నియమించడం జరిగింది. అంటే ప్రాజెక్టుల రీఇంజనీరింగ్, తెలంగాణ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్. ఈ రీఇంజనీరింగ్ సంబంధించిన సబ్ కమిటీలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, అంటే దాదాపుగా ప్రతి సబ్ కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి విధిగా ఉంటాడు. ఎందుకు అనంటే ఆయనకు ఆ సబ్జెక్టుతో సంబంధం లేకపోయినా ఆర్థిక పరమైన శాంక్షన్స్ ఉంటాయి, కాంట్రాక్టర్స్కు సంబంధించిన అంశాలు ఉంటాయి, పెండింగ్ బిల్లులు ఉంటాయి, తర్వాత రీఇంజనీరింగ్ వల్ల బడ్జెట్ ఎంత పెరుగుతుందనే అంశాలు ఉంటాయి. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు విధిగా ప్రతి సబ్ కమిటీలో కూడా దాదాపుగా ఆర్థిక పరమైన అంశాలు ఉంటాయి కాబట్టి పెడతారు. సో ఇక్కడ ఈ రీఇంజనీరింగ్ సంబంధించిన సబ్ కమిటీ ఏదైతుందో ఇది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, అప్పటి మరొక క్యాబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బహుశా ఆయన R&B మినిస్టర్ ఉన్నట్టున్నాడు అప్పుడు, ఆయనతో పాటుగా ఈటెల రాజేందర్ గారు, ఈ ముగ్గురితో ఈ సబ్ కమిటీ ఉంది, రీఇంజనీరింగ్ సబ్ కమిటీ. ఇది 2016-17 ఆ సమయంలో వర్క్ చేసింది. ఈ రీఇంజనీరింగ్ సంబంధించిన అంశాలలో ఆయన పేరు ఉంది కాబట్టి, సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు కాబట్టి, కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. మొన్న ఇటీవలనే ఈటెల రాజేందర్ గారు నాకు కలిసినప్పుడు, అన్న ఇది నన్ను ఒక్కనే ఎందుకు పిలిచారు, ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని పిలవలేదు అని అంటే, మీరు పోయి అడగండి అక్కడ, ఎందుకంటే ఆ సబ్ కమిటీలో ఉన్న 3 మంత్రులకు కూడా నోటీస్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రీఇంజనీరింగ్ సంబంధించిన అంశాల మీద తెలుసుకోవాలని ఘోష్ గారు అనుకున్నట్టయితే జస్టిస్ ఘోష్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా నోటీస్ ఇవ్వాల్సి ఉండే. ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు తెలియదు. కనీసం ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఘోష్ గారు, వారికి ఎవరో మన తెలుగుకు సంబంధించిన ఇంజనీర్లు ఉంటారు కాబట్టి, ఇట్లా ఈ సబ్ కమిటీలో తుమ్మల గారు కూడా ఉన్నారు, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయనే, కాబట్టి ఆయన కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ వస్తున్నది అనేది బహుశా వారికి తెలుస్తుంది కావచ్చు, ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఈటెల రాజేందర్ గారు కూడా ఘోష్ గారి దృష్టికి తీసుకుపోవాలని నేను ఆయన కోరడం జరిగింది. సబ్ కమిటీలో 3 ఉన్నాం కదా, హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారు, ఆనాటి ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చారు కేసీఆర్ గారికి, మరి తుమ్మల గారికి ఎందుకు ఇవ్వకూడదు? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇదే అంశం తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పినాకి చంద్రఘోష్ గారి ముందున్న అంశాలలో తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎందుకు కట్టలేదు, దాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒక ప్రధానమైన ప్రశ్నగా మిగిలిపోయింది. వారి ఎంక్వైరీలో ఒక ముఖ్యమైన భాగం అది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా నోటీసులు అంతా అని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో ఈటెల రాజేందర్ గారు ఏం చెప్తారు? ఈ అంశానికి సంబంధించి ఈటెల రాజేందర్ గారికి ఎంతవరకు సంబంధం? వాస్తవంగా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ అనేది ఆయనకు సంబంధం లేని అంశం. అది ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు చూసుకోవాల్సిన అంశం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చూసుకోవాల్సిన అంశం. కాకుంటే అందులో ఉన్న కొన్ని సమస్యల మీద ఈటెల గారికి అవగాహన ఉంది కాబట్టి, ఆయన కూడా ఆ గోదావరి తీరంలో పుట్టిన బిడ్డనే కాబట్టి, ఆయన ఖచ్చితంగా ఆయన ఆయకట్టు అంతా కూడా గోదావరి నీళ్ళతోనే, ఆ జమ్మికుంట, కమలాపూరు, హుజరాబాదు ఆ కాన్స్టిట్యున్సీలు అంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కిందనే ఆయకట్టు ఉంటుంది. అదేవిధంగా గోదావరి జలాలు శ్రీరామ్ సాగర్ నుంచి రావట్లేదు కాబట్టి దాన్ని పునరుజ్జీవన పథకం పెట్టినప్పుడు ఈ శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకము అది కూడా రీఇంజనీరింగ్లో భాగమైంది. కాబట్టి ఆ వరద కాలువ రీఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు నేరుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు సంబంధించినవి, అక్కడ ఆయకట్టుకు సంబంధించినవి, ఆయన భూములకు సంబంధించినవి కాబట్టి, ఆ నియోజకవర్గ భూముల గురించి కాబట్టి ఆయనే ఒక రకంగా అక్కడ కీలక పాత్ర నిర్వహించాడు. సో మరి ఎక్కడి నుంచి రావాలి శ్రీరామ్ సాగర్, హుజరాబాద్ జమ్మికుంటకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి అంటే పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమ క్రమంలో
ఒక పెద్ద డిమాండ్ వచ్చింది. శ్రీరామ్ సాగర్ కింద 4 ఏళ్లకు ఒకసారి కూడా పంటలు పండడం లేదు. దాని ఆయకట్టు 9,50,000 ఎకరాలు అయితే కనీసం ఒక 3 లక్షల ఎకరాలు 4 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు రావడం లేదు. అతి కష్టంగా ఎప్పుడన్నా వస్తే హుజరాబాద్ వరకు వస్తున్నాయి తప్ప కింది ఆయకట్టుకు రావడం లేదు. కాబట్టి దాన్ని కూడా రీఇంజనీరింగ్లో భాగంగా తుమ్మిడిహట్టి బదులు కింద గోదావరి మీద ఎక్కడైనా ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని ఆ ప్రాంతానికి కూడా ఇవ్వడానికి ఆ రీఇంజనీరింగ్లో భాగంగా శ్రీరామ్ సాగర్ నింపడం అనేది ఆ పునరుజ్జీవ పథకంలో ఒక భాగం. కాబట్టి ఈటల రాజేందర్కు రిలవెన్స్ ఉంది. ఆయనే ఆ సబ్ కమిటీలో ఉండడానికి అన్ని రకాలుగా కేవలం ఆర్థిక మంత్రిగానే కాకుండా ఆ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం కావచ్చు, తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతం గోదావరి తీరంలో నీళ్లు అందడం లేదు కాబట్టి ఆ సబ్ కమిటీలో ఆయన ఉండడం, దాన్ని ఇప్పుడు ఇవాళ ఘోష్ గారు ఆయన అడగడం జరుగుతుంది. ఎందుకు అనంటే మీరు ఆ సబ్ కమిటీలో ఉన్నారు, మీరు తుమ్మిడిహట్టి బదులు ఆల్టర్నేటివ్ బ్యారేజెస్ కట్టాలని కానీ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలకు కానీ మీరు రికమెండ్ చేశారా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఆ రోజుల్లో సబ్ కమిటీ విచారణ జరుపుతున్న సమయంలో క్యాబినెట్కు వీళ్ళు పంపిన రిపోర్ట్ ఏదైతున్నదో ఆ రిపోర్ట్లో కేవలం రీఇంజనీరింగ్ అవసరం ఉంది, తుమ్మిడిహట్టి దగ్గర జాతీయ సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, నీటి లభ్యత లేదు అనే విషయాలు మాత్రమే ఆ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఇచ్చే సమయం నాటికి ఇంకా అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీల ప్రస్తావన అనేది రాదు. అప్పుడు ఇంకా సర్వే స్థితిలోనే ఉంది. డిపిఆర్ అనేది ఇంకా అప్పటికి రెడీ కాలేదు. వ్యాప్కోస్ వాళ్ళు సర్వే చేస్తున్నారు, ఇంజనీర్స్ కమిటీ కూడా అప్పుడు సర్వే చేస్తున్న సమయం. కాబట్టి మీ మేడిగడ్డ కట్టమని కానీ, అన్నారం కట్టమని కానీ, సుందిల్ల కట్టమని కానీ ఆ సబ్ కమిటీ రికమెండ్ చేయలేదు. సబ్ కమిటీ ఏం చెప్పింది? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, తుమ్మిడిహట్టి అనేది సరిపోవడం లేదు, అక్కడ బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్ర అడ్డుకుంటుంది, ఎన్విరాన్మెంటల్ సమస్యలు ఉన్నాయి, పర్యావరణ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా చాప్రాల్ వన్యమృగ సంరక్షణ ఆ అటవీ ప్రాంతం అక్కడే ఉంది, అక్కడ బ్యారేజ్ కట్టడానికి టెక్నికల్గా కూడా ఫీజిబిలిటీ లేదనే విషయాలను, అక్కడ బ్యారేజ్ కట్టినా నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి అవకాశం లేదనే విషయాన్ని, నీటి లభ్యత లేదనే విషయాన్ని మాత్రమే ఆ రిపోర్ట్ అనేది క్యాబినెట్కు పంపడం జరిగింది. క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. తర్వాత కూడా ఎప్పుడైతే అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల గురించి డిపిఆర్ వచ్చిందో అది కూడా క్యాబినెట్ తీసుకున్న డిసిషనే. కాబట్టి ఈ సబ్ కమిటీకి అంతకు మించి సంబంధం లేదు. రెండవది ఆర్థికపరమైన అంశాలు. ఈ ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్స్ పన్నులు పెండింగ్ ఉండడం వల్ల, కాస్ట్ ఎస్కలేషన్ ఉండడం వల్ల, 8 సంవత్సరాలు తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఆలస్యం కావడం వల్ల ఆ కాంట్రాక్టర్లు వాళ్ళకు అలాట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉన్నదో టెండర్ ద్వారా దాన్ని పెంచాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేసుకున్నారు. రిపోర్ట్ ఏం సూచించిందంటే అవసరమైన కాడ ఆ రకమైన ఎస్కలేషన్కు మనం తావివ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసుకున్నట్టయితే ఆ కాంట్రాక్టర్స్కి కావాల్సిన పెంపు అనేది జరగాలి. బడ్జెట్లో రకరకాల పనులలో ఎస్ఎస్ఆర్ రేట్స్ అని ఉంటాయి. 8 సంవత్సరాల్లో చాలా పెంపు ఉంటుంది కాబట్టి ఆనాటి పరిస్థితుల్లో తగ్గట్టుగా ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేశారు. ఇది ఈటల రాజేందర్ సంబంధించిన సబ్ కమిటీకి సంబంధించిన అంశం. రెండవది, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి కాళేశ్వరము 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెరిగింది కాబట్టి దానికి ఈటల రాజేందర్కు ఉన్న సంబంధం ఏంది అనే దాని మీద ప్రశ్నలు వస్తాయి. వాస్తవంగా అది క్యాబినెట్ డిసిషన్. ఎందుకంటే ఆనాడున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పాత వాటికి కొంత పెంపు, అదేవిధంగా అడిషనల్ ఆయకట్టు అనేది 18 లక్ష, అప్పుడు ఉన్నది 16,40,000 ఎకరాలు పాత ప్రాణహిత చేవెళ్ళ. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ అయిన తర్వాత 18,25,000 ఆయకట్టు కొత్తది, 18,75,000 ఎకరాల ఆయకట్టు అంతకుముందు ఉన్న పూర్వ ప్రాజెక్టుల కిందది స్టెబిలైజేషన్ అంటారు. శ్రీరామ్ సాగర్ స్థిరీకరణ, నిజాం సాగర్ స్థిరీకరణ, సింగూరు స్థిరీకరణ, అప్పర్ మానేర్ డ్యామ్ స్థిరీకరణ, ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేయడం వల్ల 18,75,000 ఎకరాల అడిషనల్ ఆయకట్టు వచ్చింది. మొత్తం కలిపి 37 లక్షల ఎకరాలు వచ్చింది. కాబట్టి కాస్ట్ అనేది 40,000 కోట్ల నుంచి 80,000 కోట్ల పోయింది. ఈ కొత్తగా వచ్చిన దానిలో ఇంకా కొంత బ్యారేజెస్ కూడా వచ్చినాయి కాబట్టి అంతకుముందు ఆ ప్రస్తావన లేదు. బట్ మొత్తం ఎంటైర్ ఈటల రాజేందర్ గారు 2018 వరకు కూడా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగానే ఉన్నాడు. అప్పటికి కాళేశ్వరంలో అంతర్భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడింటికి సంబంధించిన ప్రణాళికలు కానీ, పనులు మొదలవడం కానీ, దాదాపుగా సగానికి పైన పనులు జరగడం కానీ ఆ రోజు మనం చూడవచ్చు.
అయితే మేడిగడ్డ కాస్ట్ 1800 కోట్ల నుంచి 4000 కోట్లకు ఎందుకు పెరిగింది అనేది పీసీ ఘోష్ గారు అడిగే ప్రధానమైన ప్రశ్న. దానికి రాజేందర్ గారు ఏం చెప్తారు? ఇది నాకు సంబంధించిన ప్రశ్న కాదు అంటారు. అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి ఆయనే కదా, మరి ఘోష్ గారు అడిగినప్పుడు నాకు సంబంధం లేని ప్రశ్నను ఎలా చెప్తారు? అంటే వాస్తవంగా ఈటెల రాజేందర్కు కాళేశ్వరం ఆర్థిక వ్యవహారాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఈ కాళేశ్వరానికి కావాల్సిన 80,000 కోట్ల కోసం కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టడం జరిగింది. కార్పొరేషన్ అనేది అటానమస్, అది పబ్లిక్ డెప్ట్ కిందికి రాదు. ఇప్పుడు ఏదైతే ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్స్ తీసుకుంటున్నదో ప్రభుత్వం, అది మాత్రమే పబ్లిక్ డెప్ట్ అవుతుంది, అది డిపార్ట్మెంట్కు సంబంధం ఉంటుంది. కానీ కాళేశ్వరంకు కమిషన్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన ఈ ఖర్చు మేడిగడ్డ 1800 నుంచి 4000 కోట్లకు ఎట్లా పోయింది అంటే, మీరు కాళేశ్వరం కార్పొరేషన్ అడగండి, నాకు సంబంధం లేదని చెప్తారు. ఎందుకు అంటే సింపుల్, అది ఆర్థిక మంత్రికి సంబంధం లేకుండా కార్పొరేషన్ పరిధిలో ఉండే అంశం. 80,000 కోట్లు తెచ్చింది కార్పొరేషన్, దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది డిసైడ్ చేసేది కార్పొరేషన్, పే చేసేది కార్పొరేషన్, లెక్కలు సబ్మిట్ చేయాల్సింది కార్పొరేషన్కు. కార్పొరేషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. కాబట్టి ఆర్థికంగా రాజేందర్కు కాళేశ్వరంతో సంబంధం లేదనే విషయాన్ని ప్రేక్షకులు వీక్షకులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాళేశ్వరానికి ఈ అవినీతి జరిగిందనే ప్రశ్న వచ్చినప్పుడు, అవినీతికి సంబంధించిన ఏ ప్రశ్న ఘోష్ గారు అడిగినా కూడా సింపుల్గా నాకు సంబంధం లేదని రాజేందర్ గారు చెప్తారు. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది. కాళేశ్వరంలో 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు ఎందుకు పెరిగింది అని అంటే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి ఏ రకమైన సంతకం పెట్టే అవకాశం ఉండదు. కేవలం క్యాబినెట్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉంటారే తప్ప ఆర్థిక మంత్రిగా అంతకుమించి ఆయన చేయగలిగింది ఏమీ లేదు. రెండవది ఫైల్ కూడా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి ఇరిగేషన్ సెక్రటరీ పోతుంది, ఇరిగేషన్ సెక్రటరీ నుంచి ఇరిగేషన్ మంత్రి పోతుంది, ఇరిగేషన్ మంత్రి నుంచి ముఖ్యమంత్రి పోతుంది, ముఖ్యమంత్రి క్యాబినెట్లో అప్రూవల్ తీసుకుంటారు. కాబట్టి కేవలం ఈటెల రాజేందర్ని అడగాల్సిన ప్రశ్నలు కానే కాదు. రేపు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినా కూడా వారిని అడిగేది కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో రీఇంజనీరింగ్కి ఎందుకు సిఫారసు చేశారనే విషయమే వస్తుంది తప్ప, తుమ్మిడాటికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి తప్ప మరో రకమైన ప్రశ్నలు వచ్చే అవకాశమే లేదు. క్యాబినెట్కి సంబంధించిన అంశాలలో ఈ కాళేశ్వరానికి సంబంధించి మాత్రమే పినాకి చంద్రఘోష్ గారికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ హరీష్ రావు గారిని అడిగే అవకాశం ఉంటుంది కొన్ని ప్రశ్నలు, ఎందుకంటే కార్పొరేషన్ కూడా ఆయన పరిధిలో ఉంటుంది, కానీ ఆర్థిక మంత్రి పరిధిలో కార్పొరేషన్ ఉండదు. కాబట్టి వాస్తవంగా నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేకుండే, బట్ ఎట్లాగూ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఇచ్చినప్పుడు తుమ్మలకు కూడా ఇవ్వాలి. కాబట్టి తుమ్మలను కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారపరచాలి. తుమ్మల అవసరం లేదనుకున్నప్పుడు ఈటెల రాజేందర్ అవసరం లేదు, అనవసరంగా ఆయనకు నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది. సరే, ఏది ఎట్లున్నా కూడా కాళేశ్వరం కమిషన్ అనేది జ్యుడిషియరీ కమిషన్. నోటీసులు ఇవ్వడాన్ని మనము ఆక్షేపించవచ్చు, కానీ కమిషన్ ఇచ్చిన నోటీస్కు బాధ్యతగా హాజరు కావడం అయితే అదొక సిటిజన్గా, ఒక మాజీ మంత్రిగా, ఒక ప్రస్తుత ఎంపీగా రాజేందర్ గారి బాధ్యత. ఎందుకంటే ఒక జ్యుడిషియరీ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు హాజరు కావాల్సిన బాధ్యత ఉంటుంది. దీన్ని ప్రభుత్వానికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. మొన్న కవిత గారు కూడా నోటీసులు ఇవ్వడం పైన పెద్ద ధర్నా పెట్టారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఎవరు స్పందించలేదని కూడా విమర్శించారు. అంటే నోటీసులు కమిషన్ ఇచ్చినప్పుడు హాజరు కావడం అనేది బాధ్యత, కానీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదనేది ఇక్కడ కవిత గారి డిమాండ్. దాన్ని నేను సమర్థిస్తున్నాను, ఎందుకంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండే. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, వారికి కూడా నోటీసులు అనేది పెద్దగా దాని నుంచి రాబట్టేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా నీళ్లు తొందరగా కావాలని అంటారు తప్ప బ్యారేజీ ఇక్కడ కట్టాలి, లేకపోతే మేడిగడ్డది ఎన్హాన్స్ చేయండి, డబ్బులు ఎక్కువ ఇవ్వండి కాంట్రాక్టర్లకు, దాని ద్వారా మేము లబ్ధి పొందుతామని చెప్తారు ఎవరైనా? కాబట్టి నోటీసులు అనేది ఇంజనీర్ల వరకు అక్కడున్న అక్రమాలు ఏం జరిగాయో, ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ గారికి ఆర్డర్ ఇచ్చినప్పుడు అవినీతి అని ఎక్కడా లే, కరప్షన్ అని, ఇర్రెగ్యులారిటీస్ అన్నారు. ఇర్రెగ్యులారిటీస్ అన్నప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, హరీష్ రావు గారికి సంబంధం ఉండదు, రాజేందర్ గారికి కూడా సంబంధం ఉండదు. సరే, వాళ్ళకి సంబంధించిన విచారణ 9వ తారీఖున ఉంది కాబట్టి ఆ రోజు మనం హరీష్ రావు గారిని ఏం ప్రశ్నలు అడుగుతారు, వారేం చెప్తారు,
అట్లాగే 11వ తేదీన ముఖ్యమంత్రి గారిది ఉంది కాబట్టి మళ్ళీ మనం అప్పుడు మాట్లాడుకుందాం. కానీ రాజేందర్ గారికి సంబంధించినంత వరకు కమిషన్ కొత్తగా రాబట్టేది ఏముండదు, రాజేందర్ని ఇబ్బంది పెట్టేది ఏముండదు. రాజేందర్ స్పష్టంగా బల్లగుద్ది చెప్తాడు, కాళేశ్వరానికి నాకు సంబంధం లేదని. ఆర్థికంగా లేదు, ఏ రకంగా కూడా లేదు. క్యాబినెట్ మంత్రిగా మాత్రమే సంబంధం ఉంటుంది. థ్యాంక్ యూ.